యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 14:18 యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం, మిమ్మును అనాథలునగా విడవను, మీ యొద్దకు వత్తును. మిమ్మును విడిచిపెట్టను, మిమ్మును ఎప్పుడు కూడా నేను అనాథలుగా విడిచిపెట్టను. మీరు ఎవరో, మనం ఎవరో తెలుసండి? మనం ఎవరో అండి? చాలా మంది మనుషులు అనుకుంటాం, మనుషులే, కానీ మనం అసలు ఎవరో తెలుసండి? ఈ విషయం తెలిస్తే ప్రతి ఒక్కరూ గమనించుకుంటే ఒక ఆశ్చర్యం కలుగుతుందండి. మనం ఎవరో తెలుసండి? మనం దేవుని స్వరూపం అండి, దేవుని పోలిక. ఆదికాండం 1:28 27-28 చెబుతారు. దేవుడు మనల్ని ఎలా చేసిండో తెలుసండి? ఆయన స్వరూపం, ఆయన పోలికతో మనం చేసుకున్నాడండి. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే ఉంటాం, ఆయన స్వరూపం. అయితే ఆయనను చూడాలి అని అంటే మానవుడు చూడలేడండి. ఎందుకంటే మానవుడిలో పాపం ఉంటుంది కాబట్టి మానవుడు చూడలేడు. మానవుడు చూడాలి అని అంటే, ప్రతి ఒక్కరూ చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువారి పట్ల విశ్వాసం ఉంచాలి, ఆయన నమ్ముకోవాలి. అప్పుడు నువ్వు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరతావు, ఆయనను చూడగలుగుతావు. నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఎవరూ లేరు అని మీరు బాధపడుతున్నారా? ఇదిగో నేను ప్రతి ఒక్కరికి కూడా ఆయన సహాయం అనేది చేస్తారండి. అందరిని, ప్రతి ఒక్కరిని కూడా కాపాడతారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటారు, క్రీస్తుని పోలే నడుచుకున్న ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.